ప్రైజ్ లార్డ్ అండి. దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు ఉదయకాల సమయంలో. దేవుడు మాట్లాడుతూ ప్రతిరోజు మనల్ని బలపరుస్తున్నారు. ఈ రోజు కూడా మరి ప్రభు బలపరిచినై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. 91వ కీర్తనలు 15వ వచనము ద్వారా ప్రభు మాట్లాడనే ఉన్నారు. చూడండి, అద్భుతకరమైన మాట ఇక్కడ రాయబడి ఉంది. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, శ్రమలలో మనకు తోడై ఉండే దేవుడు ఆయన. శ్రమ రాగానే మనుషులు మనకి దూరంగా వెళ్ళిపోతారు. ఎక్కడ మరి మన కష్టము వారి పైన పడుతుందని. కానీ దేవుడు అలా కాదండి. నువ్వెంత శ్రమను అనుభవిస్తున్నావో ఆ ప్రతి శ్రమలో తోడై ఉండే దేవుడే ఉన్నారు. ఆమె తోడుగా ఉండడం కాదు, ఆ శ్రమ నుంచి విడిపించి గొప్ప చేయబోతున్నారు. నీ కన్నీళ్లను, నీ వేదనను, నీ భయంకరమైన పరిస్థితులను ప్రభు చూస్తున్నారు. కనుకనే ఈ వాగ్దానం నీకు ఇస్తున్నారు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. దేవుడు చూడట్లేదని అనుకోవచ్చు కదా, పరిస్థితులను బట్టి. లేదు, పరిస్థితులను బట్టి చెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఎత్తి పట్టి ప్రార్థిద్దాం. ప్రభు అద్భుతం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.